టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి. ఈ యొక్క శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్న కారణంగా మీ భార్యతో అత్తగారులతో దెబ్బలాటలు, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క బుధుడు గోపి, అందువలన గోడ మీద పిల్లిలా మీ వ్యవహారం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో అప్పుల బాధలు అయ్యారు. బాగా సంపాదించినటువంటి వాళ్ళు కొంత నమ్మి మోసపోవడం అనేటటువంటిది జరిగింది. అయితే ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉండి ఈ యొక్క గ్రహాన్ని చూడడం ద్వారా అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే నూతనంగా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి మనకి అందులో బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.